అందరికీ నమస్కారం. జై భీమ్. నేను ఈ మధ్యకాలంలో ఒక 3 వీడియోలు ఎవరో పంపిస్తే చూడటం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు అందులో నా గురించి ప్రస్తావించినాయి. ఒకటి జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ, 2 రావణ్ గారికి ఇచ్చిన ప్రశ్నలో ఇంటర్వ్యూ, 3వది ఆయన వాళ్ళ ఊళ్ళో మాట్లాడింది. వాళ్ళ ఊళ్ళో మాట్లాడిన దాంట్లో ఆయన మా గురించి ప్రస్తావిస్తూ ఒక హాఫ్ కోటు ఒక ఫుల్ కోటు అంటాడు. సో మేము హాఫ్ కోట్ వేసుకున్నా ఫుల్ కోట్ వేసుకున్నా బ్యాంకుల్ని మోసం చేసి దొంగతనం చేసి ఆ దొంగ సొమ్ముతో మేమేం బట్టలు వేసుకోలేదు కదండి. ఎవరు తినే ప్రతి మెతుకు అలాగే బతికే బతుకు అంత దొంగ బతుకో తినేది దొంగ మెతుకో అందరికీ తెలుసు. 2000 కోట్లు కొట్టేసి మనం ఏమైనా మాట్లాడచ్చు. సో మాకేమీ మేము సిగ్గుపడాల్సిందేం లేదు. దాంట్లో ఆయన ఇంకోటి ఏదో అంటాడు ఒక దాంట్లో, నేను భయపడలేదు అట్లాంటిది. అసలు మీకు భయం ఏంటండి? మీరు చాలా ధైర్యంగా ఢిల్లీ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా చాలా ధైర్యంగా అక్కడి నుంచి మైకులు పెట్టుకొని మీరు మాట్లాడారు. నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి పారిపోలేదు, నేనేమి యాంటిసిపేటరీ బెయిల్ వేయలేదు. ఓకే. పోతే మీరు ఆయన జాఫర్ గారిని ఢిల్లీ గెస్ట్ హౌస్కి ఏదో తీసుకెళ్ళినట్టున్నారు. తీసుకెళ్ళి అక్కడ ఎవరినో మనిషిని ఒక ఆయన పడుకోబెట్టి ఒక మనిషిని మీద కూర్చోబెట్టి ఒక మనిషితో కొట్టించి ఏదో మొత్తానికి విన్యాసాలు బాగానే చేశారు. మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ ఇలాంటి విన్యాసాలకి ఫేమస్ అని నేను విన్నాను. సో మీరు కేవలం ఆ మనుషుల్ని పడుకోబెట్టడం ఎక్కించడం ఇవన్నీ మీ ఫేక్ కేసు ప్రూవ్ చేసుకోవటానికి కాకుండా మీరు బ్యాంకు లోన్లు 2000 కోట్లు సంపాదించడానికి అయ్యే గెస్ట్ హౌసుల్లో ఏ మనుషుల్ని ఎలాగా వాడారు, ఆ విన్యాసాలు ఇప్పుడు చేసిన విన్యాసాలు ఏమైతే ఉన్నాయో ఆ పడుకోబెట్టడాలు ఎక్కించడాలు ఇలాంటి విన్యాసాలు బ్యాంక్ లోన్లు సంపాదించడానికి ఏమేమి విన్యాసాలు చేశారో అవి కూడా చూపిస్తే బాగుండేది కదా, 10 మందికి ఉపయోగపడేది. ఎవరెవరు మీ సేవలు అలా వాడుకున్నారో ఎవరెవరిని అక్కడ ఎంటర్టైన్ చేశారో అవి కూడా చెప్తే బాగుండేది కదా. ఎప్పుడు ఈ ఫేక్ గొడవ ఎందుకు? జనాలకు విసుగు వస్తుంది పదే అదే అబద్ధం. మళ్ళీ దానికి తగ్గట్టు ఈ విన్యాసాలు, ఈ గెస్ట్ హౌస్లు